అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఈ యాక్ట్ని రోల్ బ్యాక్ తీసుకోవాలని, వాపస్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏ విధంగా ముస్లిం మైనారిటీలకు ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. బీజేపీ ప్రభుత్వానికి బలం లేకపోయినా కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి మద్దతు ఇచ్చి ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఏ విధంగా మన రాష్ట్రంలో కూడా ఇబ్బంది పెడుతున్నారు కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. ఈరోజు వాళ్ళ మద్దతుతో లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో వీళ్ళు మద్దతు ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదించి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, జమాతే ఉలమా హింద్ కావచ్చు, జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, అదేవిధంగా జమాతే ఇస్లామియా కావచ్చు, షియా వక్ఫ్ బోర్డు కావచ్చు, సున్నీ వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, అనేక ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు శాంతియుతంగా ఈరోజు డెమోక్రటిక్ వేలో నిరసనల కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ సంబంధించి దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఏదైనా ఉందంటే వక్ఫ్ బోర్డ్ సంబంధించి ఆస్తులే. థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ అంటారు దీన్ని వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని. ఎప్పుడో మన పూర్వీకులు, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాజేసేయాలని చెప్పేసి ఈరోజు ముస్లిం మైనార్టీల పైన అనేక ఇబ్బందులు పెడుతున్న విషయం కూడా మనం అందరూ కూడా గమనించాలా. గతంలో కూడా అనేక సవరణలను కూడా చేయడం జరిగింది వక్ఫ్ బోర్డు పైన. మనం చూసుకుంటే 1984లో కానివచ్చు, 1995లో కానివచ్చు, 2013లో కూడా అనేక సవరణలు కూడా చేయడం జరిగింది. అప్పట్లో మత పెద్దలు కానివ్వండి, ముస్లిం మైనార్టీ లీడర్స్ని కానివ్వండి, ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పిలిచి ఏవేవి అవసరం ఉండేటివి క్లారిఫికేషన్ తీసుకొని అప్పుడు సవరణలు చేసేవారు. కానీ ఈరోజు 2024 సవరణ చూసుకుంటే జేపీసీ అని చెప్పేసి కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ వ్యక్తుల్ని చేసుకొని ఈరోజు వాళ్ళకు అనుకూలమైన విధంగా ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగిన విషయం కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాదాపుగా 15-20 ఇయర్స్ నుంచి కూడా మన దేశంలో ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి మనం అందరూ గమనించాలా. అనేక సమస్యల పైన కూడా ఈరోజు మనం చూడాలి. హిజాబ్ సమస్య అయితే కానివ్వండి, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ కానివ్వండి, సిఏ అని చెప్పి ఎన్ఆర్సీ మీద కానివ్వండి, ఇప్పుడు కొత్తగా యూపీలో రోడ్లలో నమాజ్ చదవకూడదని చెప్పేసి కొత్తగా తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లో అజా ఇవ్వకూడదని కూడా చెప్పేసి కూడా కొన్ని స్టేట్స్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలకి టార్గెట్ చేస్తూ ఈరోజు ఏ విధంగా వీళ్ళకి అనదొక్కాలని చెప్పేసి కూడా వీళ్ళన్నీ చేస్తున్న విషయం కూడా ఒకసారి అందరూ గమనించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వకపోయింటే ఈ బిల్లు పాస్ అయ్యేదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా షూటిగా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్షన్స్ ముందైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు నేను అండగా ఉంటాను, ఎప్పుడూ నేను మీ పక్షాన ఉంటాను, ఏ అవసరం వచ్చినా నేను ఖచ్చితంగా మీ వెంట ఉంటానని చెప్పేసి ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్స్ అయినాక ఈరోజు ఏ విధంగా వివరిస్తున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. ఇప్పటికే మనం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 4 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. రేపు జరగబోయే ఈ మహార్యాలీలో ప్రతి ఒక్కరు కూడా కులాల మతాలకు అతీతంగా, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి మనం ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని రోల్ బ్యాక్ చేయాలా, వాపస్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున జూనియర్ కళాశాలల నుంచి టవర్ క్లాక్ వద్ద, అదేవిధంగా అక్కడ టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అన్ని పార్టీలు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కదిలి వస్తే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటే
ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవచ్చని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటాను. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది శోచనీయం. పార్లమెంట్లో అవమానపరుస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆ రకంగా అవమానపరిచినటువంటి వారు ఇవాళ భారతదేశంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇవాళ ముస్లింలపైన అనేక చట్టాలు తీసుకొని వచ్చి మత విభజనకు కొనుక్కుంటా ఉన్నాడు. ఇంతకుముందు స్వాతంత్రానికి ముందు ఇవాళ బ్రిటిష్ వాడు ఏదైతే విభజన రాజకీయాలు చేశాడో ఆ రకమైనటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత మత విభజనకు కొనుక్కుంటా ఉన్నారు. దళితులపైన, ఆదివాసీలపైన, ముస్లిం మైనార్టీలపైన దాడులు చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. భారత రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. 1949లో 1954లో హిందూ మహాసభలో బాంబేలో ఇవాళ వాళ్ళ రాజ్యాంగాన్ని ఆమోదించమని చెప్పారు. వారు ఇప్పుడు అధికారంలో ఉంటా ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పైన హత్య చేసినటువంటి వారు ఇవాళ గాడ్సే వారసులు వీరు. వారిని హత్య చేసిన తర్వాత వారిపై నిషేధం ఉంది ఆర్ఎస్ఎస్ పైన. ఇవాళ నిషేధం ఎట్లా ఎత్తివేశారో ఇవాళ భారత రాజ్యాంగాన్ని నమ్ముతామే, జెండా ఎగురవేసుకుంటాం అన్నప్పుడు నిషేధం ఎత్తివేశారు. వీరు అధికారంలో ఉంటా ఉన్నారు. అందుకనే అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మత విభజనకు పూనుకుంటా ఉన్నారు. అందుకే ప్రధానమైనటువంటిది ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేటువంటిది ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకమైనటువంటిది. ఏ వ్యక్తి అయినా సరే ఇవాళ మతాన్ని స్వీకరించి ఆచరించేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం ఇవాళ మత శాఖలు ధార్మిక కార్యకలాపాలు నిర్వహించుకోవాలని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంటే మెజార్టీ ఉందనేటువంటి అభిప్రాయంతో మందబలంతో ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభ బిల్లును ఆమోదించుకొని రాష్ట్రపతితో ఆమోదముద్ర వేసుకొని ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళంతా కూడా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని లాక్కుంటా ఉన్నారు బలవంతంగా. ఇవాళ మహిళా రోడ్లపైకి వస్తూ ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కిస్తూ ఉన్నారు. మణిపూర్ అనేటువంటి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా బీజేపీ వారు. ఇవాళ మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా లెక్క చేయకుండా ఇవాళ మహిళలు బురకాలు ధరించి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం ఈ యొక్క యాక్ట్ను వెనక్కి తీసుకోమంటా ఉన్నారు. ఇవాళ వేల మంది, లక్షల మంది అంత రోడ్లపైకి వస్తామంటే ఈ ప్రభుత్వాన్ని కనువిప్పులు కలగడంలే. అందుకనే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే రేపు అనంతపురంలో జూనియర్ కళాశాల నుండి ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మహాప్రదర్శన ర్యాలీ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందరూ కూడా పాల్గొనాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అదేవిధంగా మైనార్టీలు, మధ్యతరగతి వారు, ఇవాళ మేధావులు, అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా, రచయితలు, కళాకారులు అందరూ కూడా పాల్గొనాలంటా ఉన్నాం. అదేవిధంగా యువజనులంతా కూడా వాళ్ళంతా యువకులందరూ కూడా భవిష్యత్తు ఉన్నటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం కావాలి, పరిరక్షించుకోవాలంటే దీంట్లో పాల్గొనాలి. ఇవాళ మనస్మృతి కావాలి, మనధర్మశాస్త్రం కావాలంటే ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా శాంతియుతమైన ర్యాలీ అని చెప్పాం. ఎస్పీ గారికి అర్జీ ఇచ్చినాం. అందుకే యువకులు ఎవరు కూడా మొత్తం అంతా కూడా మోటార్ బైకులు ఆ రకమైనటువంటి ప్రచార కార్యక్రమం అవసరం లేదు. బైక్ ర్యాలీ అవసరంలే. సైలెన్స్ తీసేంత కూడా శబ్దం చేయనక్కర్లే. చాలా హుందాతనంగా ఈ కార్యక్రమాన్ని, ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 10 గంటలకే అందరూ కూడా చేరుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా 4 రోజులుగా ఇవాళ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేశాం, రిక్వెస్ట్ చేశాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతదేశంలో మన దేశం ఎంతో ఉన్నతి చెందుతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ కేంద్ర ప్రభుత్వం వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏ విధంగా డెవలప్ తీసుకుని వెళ్ళాలి ముందుగానే ఆలోచించారు. మన భారతీయ సిటిజన్స్ కూడా, పౌరులు కూడా మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగే విధంగా చేసుకుంటూ వచ్చారు. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకువెళ్ళే తరుణంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మన భారతీయ జాతికే, మన భారతీయులకు ఒక బ్లాక్ మార్క్గా ఈరోజు ఈ సొసైటీలో ఈరోజు ఇంతమంది ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు భారతదేశంలో అంతా ఒక పీస్ఫుల్గా లేకుండా ఒక ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు రావడం జరిగింది.
మేము సూటిగా ఒకటే చెప్తున్నాం, రేపు అనంతపురంలో జరగబోయే ర్యాలీ ఇది ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు. ఏదైతే మన రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, మన భారత కాన్స్టిట్యూషన్ ఉందో అటువంటి దానికే ఈరోజు ప్రమాదం రాబోతుంది. ఇది ముస్లింతో స్టార్ట్ చేసి క్రిస్టియన్సు, జైన్సు, బుద్ధిస్టు, అదేవిధంగా హిందూయిజంలో కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్గా, ఈరోజు ఇంతమందే చేస్తున్నారు కాదు, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ చట్టం ఏదైతే ఇంతకుముందు గతంలో చేశారనుకుంటున్నారు, ఎన్ఆర్సీ, సిఏఏ, ఇవన్నీ రామ మందిరం జరిగింది, కానీ సుప్రీంకోర్టుకు ప్రతి ఒక్కదానికి విలువ ఇచ్చుకుంటూ పోతూ వచ్చాం. కాన్స్టిట్యూషన్కి ఈరోజు తూటలు పొడిస్తే ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. శాంతియుతంగానే ర్యాలీలు చేస్తాం. ఈ బిల్లు వాపసు పోయేంత వరకు మనం పోరాడాలంటే రేపు ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ విధంగా అయితే ఒక ఫంక్షన్కి, ఒక పండుగకి వెళ్తామో, ఇది జవాబుదారీతనం. రాబోయే తరాలకు మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఎవరైతే కృషి చేశారో ప్రతి ఒక్కరికి ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసిన దానికోసం ధన్యవాదాలు తెలుపుతూ, రేపు ఎటువంటి పరిస్థితుల్లో జయప్రదం చేయాలని చెప్పి మీడియా సోదరులు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ స్వేచ్ఛ, మీ కృషితోనే ఏదైనా కానీ ఖడ్గానికన్నా మీ ప్రెస్సే గొప్పది. ఏవైతే భావాలు ఉన్నాయో, ప్రజలు ఏ విధంగా ఒక ఇబ్బందులు పడుతున్నారో మీరు తీసుకుపోయే అవసరం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నపించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 years ఇండస్ట్రీని కాదు, మీరు ఎన్డీఏ చైర్మన్గా కూడా చేశారు. ప్రతిసారి దయచేసి మేము డైరెక్ట్ బీజేపీతో పాటే ఉంటున్నామని చెప్పండి. లేదు అని చెప్పి ఈ విధంగా సెక్యులర్ పార్టీగా ఉంటున్నానని చెప్పి ఈ పార్టీలో ఉండి వేరే సెక్యులర్ పార్టీలకు మర్యాద తీసే విధంగా ఉండకూడదు. ఖచ్చితంగా ఈ విధంగా మీరు క్లోజ్ చేయాలా, దీనికి వెనకలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము, రేపటి రోజున అనంతపురం నగరంలో జరగబోయే వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురం పట్టణంలో మేము చేయబోయే ర్యాలీకి అందరి మద్దతు కావాలని చెప్పి తెలియజేసే కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ముఖ్యంగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలో భారతీయునికి ఇచ్చిన హక్కుల్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వము హరించవేస్తుంది. ఇప్పుడు భారతదేశం రాజ్యాంగంలో ఇచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకి ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింల హక్కులు నెలరాస్తుంటే దానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది. ఈ రాష్ట్రంలో ముస్లింలకు నేనున్నానంటూ ఎలక్షన్ల ముందు కేవలం ఓటు బ్యాంకుగానే ముస్లిం ఓట్లను వాడుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మద్దతు తెలపకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు. గతంలో పలుమార్లు సవరణలు జరిగాయి. ఆ సవరణల ఉద్దేశం వేరు. ఈరోజు జరగబోయే సవరణతో ఈ భారతదేశంలో ముస్లింలకు ఎటువంటి హక్కు లేదు. మీకు సంబంధించిన ఆస్తులు కూడా ఈ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. మీ పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని చెప్పి ఈ సవరణ చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. మేము అందుకే ఈ అనంతపురం జిల్లాలో అనంతపురంలో ఉండే ప్రతి ప్రజానికానికి వేడుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ రండి, చేయి కలుపుదాం, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుందాం. ఈరోజు మా వంతు కావచ్చు, రేపు ఎవరి వంతు వస్తుందో. కాబట్టి ఇక్కడి నుంచే మనము ప్రశ్నించడం మొదలు పెడితే ఈ తర్వాత తరానికి కానీ తర్వాత ఏ రీజన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మా ఉద్దేశం. కాబట్టి అందరికీ ఒకటే విన్నపం, రేపు మార్నింగ్ ఉదయం 10 గంటలకు జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి మొదలయ్యే ఈ ర్యాలీకి మద్దతుగా ప్రతి ఒక్కరు తల్లి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది ఈ ర్యాలీకి. నమస్కారం. ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము, వక్ఫ్ బోర్డు సంబంధించి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము, మరి అదేవిధంగా వారి భాగస్వాములు అయినటువంటి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, ఇతర పార్టీలు అన్నీ వక్ఫ్ బోర్డు
చట్టాన్ని తూట్లు పొడుస్తూ ఏదన్నా కానీ అమెండ్మెంట్ బిల్ తెస్తున్నారని అంటే జాతీయ అభివృద్ధి కోసం ఇంకా డెవలప్మెంట్ చేస్తారు కానీ పూర్తి నీరుగార్చే విధంగా ముస్లిం జాతినే ఒక అభద్రతాభావంలో ఈ దేశంలో నెట్టివేయబడుతున్నారని చెప్పి ఈ యాక్ట్ తీసుకొని వచ్చినారని చెప్పి భావిస్తున్నాం. మరి ఇక్కడ ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఓ ముస్లింలకే ప్రమాదకరం అని చెప్పి మేమైతే భావించట్లేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది క్రిస్టియన్ ప్రాపర్టీస్కి అయితేమి, మరి అదేవిధంగా హిందూ ప్రాపర్టీస్కి, కార్పొరేట్ పీపుల్స్కి దే ఆర్ వర్కింగ్ ఫర్ కార్పొరేట్ పీపుల్. ముందర ఉండేది ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ, అమిత్ షా అయితే వెనకాల ప్రభుత్వం నడుపుతున్నదంతా ఆదానీలు, అంబానీలు, అందరికి తెలిసిన విషయమే. ఇది రాసి పెట్టుకోండి. మెయిన్ అసెట్స్ ఏవైతే వక్ఫ్ బోర్డు ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా అది వారి వశం అవుతాయి, వారి పరం అవుతాయి. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది ఏ విధంగా ఉందంటే, ఏ విధంగా రూపం చేశారంటే, గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి కానీ పూర్తి అధికారం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పూర్తి అధికారం ఉండదు. కేవలం ఏదైనా అధికారం ఉందనంటే అది సెంట్రల్ వక్ఫ్ బోర్డ్కి, స్టేట్ వక్ఫ్ బోర్డ్కి మాత్రమే ఉంటుంది. మరి అందులో భాగంగా వీళ్ళు ఈ అమెండ్మెంట్స్ తేవడం అనేది అన్నమత్తస్తులు తీసుకురావడం, ఇంకోటి ఇతరాత అంటే రెవెన్యూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కలెక్టర్కి సర్వాధికారాలు ఇవ్వడం, ఇవన్నీ కల్లిబుల్లి మాటలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మొన్న రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులో నేనున్నాను అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్లో అవి చెప్పి ఈవేళ దానికి మద్దతు తెలిపి మా ముస్లింలకంతా అభద్రతా భావంలో నెట్టివేయబడ్డారు. అందులో భాగంగా 4 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. రిలే నిరాహార దీక్షలు అయితేమి, ధర్నాలు అయితేమి, ఈరోజు నిరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి దగ్గర ఏదో నిరసన కార్యక్రమం. ఈరోజు రేపు జరగబోయే ర్యాలీ అనంతపురంలో కనీవిని ఎరగని రీతిలో కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ వచ్చి జూనియర్ కాలేజ్ దగ్గర మొదలయ్యి క్లాక్ టవర్ దగ్గర మీదుగా మరి సప్తగిరి సర్కిల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని అందరూ రావాలి. దయచేసి ప్రతి ఒక్కరు, ఇది మా ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య. దయచేసి అర్థం చేసుకోండి. మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కరించి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనంతపురం ప్రజానికానికి మేము యునైటెడ్ జేఏసీ తరఫున ఒక ఆహ్వానం ఇస్తున్నాము. భారతదేశంలో ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా ఒక వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో బిల్లు పాస్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు భారతదేశ వ్యాప్తంగా ముస్లింలైతేనేమి, సెక్యులర్ వాదులు అందరూ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం నగరంలో కూడా రేపు ఉదయం 10 గంటలకు ఒక బహిరంగంగా ఒక మహా ర్యాలీ ప్రోగ్రామ్ని యునైటెడ్ జేఏసీ తరపున ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. కావున అనంతపురంలోని ప్రజలందరూ, సెక్యులర్ వాదులందరూ, మైనార్టీలు, ముస్లింలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విన్నవించుకుంటున్నాం. अस्सलाम वालेकुम, अंदर की नमस्कारमु. अनंतपुर में है सो हर एक मुसलमानों को कल बोले तो सवा जूनियर कॉलेज के पास 10 बजे से रैली जाती है. वहाँ से टावर क्लॉक से लेते हुए सप्तगिरी सर्किल तक क्या है बोले तो सब तेलुगु बोली में बोलता हूँ. हमारे बाता में वक्फ बोर्ड के प्रॉपर्टी के बारे में जो गलाटा चलता है सब सुने रहती है. वक्फ बोर्ड बिल पास हुई, कैसा पास हुई कि वैसा कैंसल होना का तो बोले तो हमें सब हर एक गाँव में मुसलमान रोड पा को रैली बता को डिमांड करती है. बिल कैसा पास करेंगी वैसा कैंसल करोगे तो बोल को ये चंद्रबाबू नायडू भी वोटान दलाले को मुसलमान साथ खोड़तुम बोले, मगर आज साथ नहीं खोड़ा. मगर टीडीपी पार्टी में सो मुसलमान भी, वाईएसआर पार्टी में सो मुसलमान भी, ऑल पार्टीज के मुसलमानों की भी जिम्मेदारी है. कई तो हमारे कौम का मामला वक्फ बोर्ड के प्रॉपर्टीज को राइट्स को हमारे एंजॉय करने को, पूरा उसे खेलने को नरेंद्र मोदी को पावर नहीं है. इसलिए वो बिल कैंसिल करना. जूनियर कॉलेज के पास हर एक मुसलमान भाई
आइतवार दिन गोश्त कैसा पका लेना कले दिन की वो भूल जाओ। मीटिंग है कहने का ख्याल रख लो। 10 बजे हाँ काना जूनियर कॉलेज वहाँ से टावर क्लॉक कहने से कौन भी मीडिया में बात करना के तो भी सप्तगिरी सर्किल तक कौन भी प्रोग्राम को डिस्टर्ब भी नहीं करना। इसके वास्ते गुजारिश है पूरे मुसलमान भाइयाँ और बड़े में आप आनो बाना नो सो बाना हमें मुसलमान डिमांड करते देखो कैसा बिल पास करेंगे वक्फ की वैसा कैंसल करना बोल को मैं चाहता हूँ। अल्लाह हाफिज़। మీడియా మిత్రులకందరికీ నమస్కారము। రేపు జరగబోయే కార్యక్రమము రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వక్ఫ్ సవరణ బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చింది। దానికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగా మన అనంతపురం పట్టణంలో కూడా రేపటి రోజున జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు పెద్ద మహా ర్యాలీని చేపట్టడం జరుగుతూ ఉంది యునైటెడ్ జాయింట్ యాక్షన్ తరపున నుండి। ఈ ర్యాలీకి కళాకారులు, కవులు, లౌకిక ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ మైనారిటీలందరూ మద్దతు తెలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। పదే పదే బీజేపీ ప్రభుత్వము ముస్లింల నుండి హిందూ సోదరులకు ఇబ్బంది ఉందని చెప్పి చెప్తా ఉంది। ఇక్కడ హిందూ సోదరులకి ముస్లిం సోదరులతో ఇబ్బంది లేదు, ముస్లిం సోదరులతో హిందూ సోదరులకి ఇబ్బంది లేదు। బీజేపీకి నరేంద్ర మోడీతోనూ, బీజేపీతోనూ, అమిత్ షాతోనూ మీ యొక్క అభిప్రాయాలతోనే ఇబ్బంది ఉంది తప్ప ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరి ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను।